అధిక ధరలకు అక్రమంగా కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకెళ్తున్న పత్తి విత్తన ప్యాకెట్లను పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టి సీజ్ చేశారు. పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం సాయంత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ అధికారి విశ్వామిత్రతో కలిసి డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఓ సీడ్ షాప్ నుండి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఒకరు వీటిని అధిక ధరలకు కొనుగోలు చేసినట్టుగా విచారణలో వెల్లడైందని తెలియజేశారు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్లకు విత్తనాలు తరలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు దొడ్డిదారిని ఎక్కువ ధరకు డిమాండ్ రకం విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సంబంధిత సీడ్స్ షాప్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు. మన జిల్లాలోని రైతులకు డిమాండ్ ఉన్నటువంటి పత్తి విత్తనాలు ఖచ్చితంగా సకాలంలో అందజేయాలన్న సదుద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేసి మన దగ్గర ఉన్న రైతులకు సీడ్ అందుబాటులో ఉంచుతున్న సందర్భంలో ఈ సీడ్ వేరే ఇతర రాష్ట్రాల రైతులకు వెళ్లకుండా మన రైతులకు లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు మన ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:15 12:30 సమయంలో మహారాష్ట్ర రైతు ఒకైనా ఇల్లీగల్గా మన రైతులకు ఇవ్వాల్సిన డిమాండ్ ఉన్నటువంటి పత్తి విత్తనాలు RCH 659 అలాగే కబడ్డీ అనే వెరైటీలను తీసుకెళ్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా జాయింట్ టాస్క్ ఫోర్స్ టీం పోలీసు, వ్యవసాయ, అగ్రికల్చర్ సంబంధించిన జాయింట్ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళని రైతుని ఆపి చెక్ చేయగా అందులో పత్తి విత్తనాలు కనిపించడంతో వెళ్ళి మేము చెక్ చేశాము. అందులో 25 పత్తి విత్తనాలు రాశి సీడ్స్కి చెందినటువంటి RCH 659 రకం హైబ్రిడ్ బోల్గాటు పత్తి విత్తనాలు ఉన్నాయి. అట్లనే 8 కబడ్డీ తులసి సీడ్స్కి సంబంధించినటువంటి కబడ్డీ అనే రకం హైబ్రిడ్ బోల్గాటు పత్తి విత్తనాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలను ఆ రైతు, మా మహారాష్ట్ర రైతు ఎవరైతే ఉన్నారో గోవింద నాగోరావు దేవకతే అనే రైతుని ప్రశ్నించగా ఆయన ఏం చెప్పాడంటే ఈ ఏవైతే పత్తి విత్తనాలు ఉన్నాయో ఇవి స్టేషన్ రోడ్లో, శివాజీ చౌక్లోని స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ఆదిత్య సీడ్స్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో తీసుకున్నామని చెప్పాడు. దానికి సంబంధించినటువంటి బిల్స్ అడిగాము. బిల్స్ అడిగినప్పుడు ఆయన ఒకటే బిల్ ప్రొడ్యూస్ చేశాడు. అందులో తిరుపతి అనే పేరుంది, జైనత్ మండలం అని మెన్షన్ చేస్తూ, అంటే ఆయనకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టేసేసి బిల్ ఇచ్చాడు. అందులో కూడా మొత్తం ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం పత్తి విత్తనాలకు ఇవ్వకుండా కేవలం కబడ్డీకి సంబంధించినటువంటి 8 పత్తి విత్తనాల ప్యాకెట్లకు మాత్రమే బిల్ ఇచ్చాడు. అయితే పూర్తి ఎంక్వైరీ చేయగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ 8 కబడ్డీ విత్తనాలకు 864 MRP ఉండగా 1100 రూపాయలు ఛార్జ్ చేసినట్టు చెప్పిండు. అది కానీ అంటే రాయడం బిల్లు పైన 864 అని రాస్తూ తీసుకోవడం 1100 తీసుకోవడం జరిగింది. అలాగే ఈ RCH 659 ఏదైతే అధిక డిమాండ్ ఉందో రైతుల్లో దానికి ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా 864 రూపాయల MRP ఉండగా దాన్ని కూడా అధిక ధరకు MRP కంటే ఎక్కువ 900 రూపాయల చొప్పున బిల్లు లేకుండా ఇవ్వడం జరిగింది. శివాజీ చౌక్ వద్ద స్టేషన్ రోడ్లో గల ఆదిత్య సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్లో సోత్త రమేష్ అనే అతడు ఓనర్ అమ్మినట్లు అతడు చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ విశ్వామిత్ర గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము సోర్తి రమేష్ ఆదిత్య సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ స్టేషన్ రోడ్ మన రైతులకు అమ్మడం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మీరు వాటిని అమ్మాల్సి ఉంటుంది. ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలకు మాత్రమే అమ్మాలి. ఆ ధరల కంటే ఎక్సెస్ అమ్మితే తర్వాత బిల్లు లేకుండా ఇస్తే కూడా అది కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించి మీరు మీ యొక్క బిజినెస్ చేయాల్సిందిగా మేము సీడ్స్ వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.